ది ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏం జరుగుద్ది అని అంటే గదే 6-7 స్థానాలకే వస్తాయి. కాంగ్రెస్ యొక్క టాలీ 6-7కే వచ్చి ఆగుతుందని ఎక్కడో మై ఇంట్యూషన్ సేస్ సో 100%. సో మీరేమనుకుంటున్నారు సార్ ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే తెలంగాణలో 17 స్థానాల్లో? అంటే మనం మొదటి నుంచి అనుకున్నట్టే అదే కంటిన్యూ అవుతున్నదా? మొదటి నుంచి అనుకున్నట్టే కాంగ్రెస్ 8 కాడికి వచ్చి ఆగే అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం ఒకవేళ ఇంకా కొద్దిగా ఏమన్నా పోతే 9 వస్తాయి. 9 దాటే పరిస్థితి అయితే కనపడతలేదు. కాబట్టి బీజేపీ 6, ఇప్పుడు బీజేపీకి ఎన్ని వచ్చినాయి అనేది 4 తర్వాత ఎన్ని సీట్లు వాళ్ళకి ఎక్కువనే. అసలు బీజేపీ వాజ్ నాట్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్ ఇన్ తెలంగాణ. ది ఎలక్షన్ క్యాంపెయిన్, ది ఎలక్షన్ ఫైట్ షుడ్ బి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, నాట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఇది చాలా డిఫెక్టివ్ స్ట్రాటజీ దట్ ఆర్ చీఫ్ మినిస్టర్ హెస్ వర్క్డ్ అవుట్. బీఆర్ఎస్ కేంద్రీకృతంగానే వ్యవహారాలు చేయాల్సిందే. అసలు బీజేపీని తీసి చెత్తబుట్లో దాఖలు చేస్తుండే. దే ఆర్ నాట్ ఎ ఫోర్స్ హియర్ ఐసే. నువ్వు నిన్నటిదాకానేమో నువ్వు కొట్లాడింది బీఆర్ఎస్కి అగెనిస్ట్గా, ఇవాళ నువ్వు సడన్గా బీజేపీని పైకి తీసుకొస్తున్నావు అంటే ఇండైరెక్ట్లీ హౌ వీ షుడ్ అండర్స్టాండ్ యువర్ పొలిటికల్ లీనింగ్స్. నీకు ఎవరి మీద అవ్యాజ్యమైన ప్రేమ ఉందని మేము గమనించాలి. చెప్పండి ఒక మాట, ఎన్ని రోజులు ఉంటుందండి బీజేపీ వాపు ఇక్కడ? రేపటి రోజున మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకొని వస్తుంది. రేపు కాంగ్రెస్ను ఛాలెంజ్ చేసేది గల్లావట్టేది మళ్ళీ బీఆర్ఎస్ అయితే నువ్వు ఈ డిఫెక్టివ్ స్ట్రాటజీ కనుక వర్కౌట్ చేస్తా పోతుంటే బీఆర్ఎస్ని ఎవడు నమ్ముతాడు ప్రజలు ఊర్లలో కూడా? జస్ట్ బికాజ్ మనము వాళ్ళకి అన్ని సపోర్ట్ ఇచ్చినాము, కరెంట్ లేకుంటే బ్యాటరీ కూడా మేమే సప్లై చేస్తాము. అట్టది రాంగ్ స్ట్రాటజీ. సో మోడీ లీడ్లోకి వచ్చినారు, 9,066 ఓట్ల లీడ్లో వస్తాడండి, న్యాచురల్ గా వస్తాడు. అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే గెలుస్తాడు. రాహుల్ గాంధీ వాయినాట్లో పోయి గెలవంగా మోడీ వారణాసిలో గెలవడా సార్? అది కాదు క్వశ్చన్. అతను వెనుకంజ వేసినాడు అనేది ప్రధానమైన అంశం. ఏ రౌండ్ అయినా కావచ్చు, అది ఆ వెనుకంజ అనే ఒక ప్రక్రియ రావడం అనేది మోడీ స్థాయిలో, అది మామూలు స్థాయి అంటే అది వేరు. మోడీ స్థాయిలో వెనుకంజ వేయడం అనేది అదే ఒక గొప్ప చర్చనీయాంశం అవుతుంది రేపు ఆ భారతదేశంలోనైనా లేకపోతే ప్రపంచవ్యాప్తంగానైనా, ఈవెన్ బీజేపీలో కూడా. ఇది బీజేపీలో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది ఆర్ఎస్ఎస్ బీజేపీలో. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. వారణాసిది మోడీకిలో ఏ రౌండ్ అయినా కావచ్చు, అది 3వ రౌండ్, 2వ రౌండ్, 4వ రౌండ్, ఈ రౌండ్లలో ఎక్కడో వెనుకబడ్డాడు. ఈ వెనుకబడడానికి మోడీ చరిష్మా ఉంది అని చెప్పడానికి వీల్లేదని రేపు బీజేపీలో ఉన్న ఆయన ప్రతి పార్టీలో ఖచ్చితంగా వ్యతిరేకులు ఉంటారు. ఆ వ్యతిరేకులందరికీ ఆర్ఎస్ఎస్లో మోడీ వ్యతిరేకులు ఉన్నారు, బీజేపీలో వ్యతిరేకులు ఉన్నారు.